ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నటువంటి జయరాజ్ అనే ఒక ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అతను ఏదైతే జియాలజికల్తో పాటు మైనింగ్ సంబంధించినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము బోడుపుల్లో ఉన్నటువంటి అతని నివాసంతో పాటు అతని సమీప బంధువులు కావచ్చు, కార్యాలయాల్లో కావచ్చు, ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. మొత్తం 8 ప్రాంతాలకు పైగా కూడా ఈ సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ ఏసీబీ అధికారులు ఒకవైపు అతనికి సంబంధించినటువంటి బంగారం కావచ్చు, ఇతర డాక్యుమెంట్స్కి సంబంధించి కూడా ఇక్కడ పరిశీలిస్తూ ఉన్నారు. ప్రధానంగా జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి మనోహర్ ఆధ్వర్యంలో ఈ యొక్క సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. మరొక వైపు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ఇళ్లల్లో కూడా లేకపోతే అక్కడ ఉన్నటువంటి బంధువుల ఇళ్లల్లో కూడా ప్రస్తుతం ఏసీబీ మాత్రం క్షుణ్ణంగా వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. అయితే ప్రధానంగా కూడా ఆదాయానికి మించినటువంటి ఆస్తుల నేపథ్యంలో పలు ఆరోపణలు రావడంతో కూడా ప్రస్తుతం ఏసీబీ ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బోడుప్పలతో పాటుగా చికట్పల్లి లాంటి ప్రదేశాల్లో కూడా ప్రస్తుతం ఈ సోదాలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట, తాండూరుతో పాటు ఆయా ప్రాంతాల్లో కూడా ఈ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు అధికారులు. గతంలో కూడా కొన్ని ఎవరైతే వివిధ శాఖలలో అది కూడా ప్రభుత్వంలో ఉండి ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడా పెట్టినటువంటి దాని మీద ఏసీబీ పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే గతంలో ఏవైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు కావచ్చు, అంతేకాకుండా ఈఎన్స్కి సంబంధించినటువంటి అధికారుల ఇళ్లలో కూడా పూర్తి స్థాయిలో ఈ సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం అధికారులు సీజ్ చేస్తున్నటువంటి ఆ ప్రాపర్టీని మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. డబ్బులు కావచ్చు, మొబైల్ ఫోన్స్, బంగారం, ఇతర డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో కూడా సీజ్ చేస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ సోదాలు ఎప్పటి నుంచి కొనసాగుతున్నాయి, అంతేకాకుండా ఆదాయానికి మించినటువంటి ఆస్తుల విషయంలో ప్రస్తుతానికి జయరాజ్ ఎంతవేర కూడబెట్టారనే విషయాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు జేడి మనోహర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటివరకు గుర్తించినటువంటి ఆస్తులు ఎన్ని? ఇప్పటివరకు ఒక 2 అంతస్తుల బిల్డింగ్ ఒకటి, అదేవిధంగా ఒక 5 acres అగ్రికల్చరల్ ల్యాండ్, 1.5 lakh క్యాష్, ఒక 4 wheelers ఒక 2, 2 wheelers ఒక 2, దాంతోపాటు కొంత గోల్డ్ ఇంకా వేయం కాలేదు. అది ఇప్పటివరకు అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. కొద్దిగా ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా సెర్చెస్ కొనసాగుతున్నాయి. ఒకటి లాగర్ కూడా ఐడెంటిఫై చేసాము, అది కూడా ఓపెన్ చేసేది ఉంది. ఇవన్నీ అయిపోతే కానీ మీకు పూర్తి పిక్చర్ ఇవ్వగలుగుతాం. అంటే ప్రస్తుతం అతను ఎక్కడ పనిచేస్తూ ఉన్నారు సార్? ఇప్పుడు భూపాలపల్లి మైనింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అంటే ఇతని మీద ఎటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయి సార్? మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని పర్మిషన్స్ ఇవ్వడం కానీ మైన్స్ వాటి విషయంలో, అదేవిధంగా కొద్దిగా మనీ డిమాండ్ చేస్తున్నారని వాటి మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి. వాటి మీదే సోర్స్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి విత్ అకార్డింగ్ పర్మిషన్ తోటి. అంటే గతంలో ఈయన ఎక్కడెక్కడ పనిచేసేవారు సార్? అంటే ఏ డిస్ట్రిక్ట్లో పనిచేసినటువంటిది ఏమన్నా ఉందా? అక్కడ ఆ జిల్లాలో కూడా ఈ విధంగానే ఉన్నాయి. దాని మీదకెళ్ళే సోర్స్ రిపోర్ట్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు గుర్తించినటువంటి ఆస్తులకు సంబంధించి ఎంత మేర ఉండొచ్చు బహిరంగ మార్కెట్లో? అది అప్పుడే చెప్పలేము, అది ఈవినింగ్ వరకు మీకు చెప్పేస్తాం. మొత్తానికి ఇదే పరిస్థితి. ఓవరాల్గా కూడా కొంత క్యాష్తో పాటు బంగారం, ఇతర వస్తువులకు సంబంధించినటువంటి వాటిని కూడా మేము ఐడెంటిఫై చేసాము. ఇంకా బ్యాంక్ లాకర్స్ని కూడా ఓపెన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆయా ప్రాంతాల్లో కూడా కొంత ప్లాట్స్కి సంబంధించి ఏవైతే అపార్ట్మెంట్స్ ఉంటాయో వాటిని సైతం కూడా మేము గుర్తించామని చెప్తూ ఉన్నారు. ఓవరాల్గా అసలు బహిరంగ మార్కెట్లో ఆదాయం ఎంత ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా ఒక అంచనా వేయాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా జేడి మనోహర్ గారు చెప్తూ ఉన్నారు.